జూనియర్ ఎన్టీఆర్ మీద 500 కోట్ల పెట్టుబడి పెట్టారట అంబానీ. మొత్తానికి అంబానీ గురించి మనకు తెలిసిందే, ఇండియాలో #1 బిజినెస్ మ్యాన్, అలాగే మంచి రిచెస్ట్ పర్సన్. ఇటీవల బాలీవుడ్ స్టార్స్ని సైతం తన కొడుకు పెళ్లిలో డాన్సులు వేయించినటువంటి మల్టీ మిలియనియర్ అంబానీ. సో ముఖేష్ అంబానీకి మన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవల తను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ కోసం ఎన్టీఆర్తో టైఅప్ అయ్యారట. వాటి కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టీఆర్ని ఎలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మరొకసారి వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది. ఒకటి రెండు కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ 500 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్కి జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లు మరి ముఖేష్ అంబానీ చెల్లించినట్టుగా అయితే తెలుస్తోంది. సో జియో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్నటువంటి ఆ భారీ సంస్థకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు నేషనల్ బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రోడక్ట్కి కూడా సెలెక్ట్ అవ్వడం అభిమానుల్ని మరొక్కసారి క్రేజీకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖేష్కి సంబంధించిన విషయాలు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి అందరికీ తెలుసు. ఏ బిజినెస్ చేసినా సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ RRR సినిమాతో తెచ్చుకున్న పేరుతో ముఖేష్ అంబానీ ఎన్టీఆర్కి ఫిదా అయిపోయారు. సో గ్లోబల్ స్టార్గా మారినటువంటి ఎన్టీఆర్ తమ ప్రోడక్ట్కి అంబాసిడర్గా ఉండాలని కోరడంతో ఎన్టీఆర్ కూడా వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకొని ఆ ప్రాజెక్ట్కి సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో త్వరలో దీనికి సంబంధించిన షూట్ కోసం బాంబే వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో భాగంగా గోవాలో ఉన్న సంగతి తెలిసిందే.